ఈ రోజున ఈ భాగ్యం దొరికేదా అండి? ఈ రక్షణ భాగ్యం దొరికేదా? ఒకవేళ యేసు ప్రభు ఆ రోజు రాజీ పడిపోయి ఉంటే, అయ్యా ఈ శ్రమలు నేను తట్టుకోలేను, ఈ బాధలు నేను తట్టుకోలేను, ఈ కొరడ దెబ్బలు నేను తట్టుకోలేను, తండ్రి నాతోటి కాదయ్యా, ఈ పాత్రను తాగడం నాతోటి కాదు, ఈ శ్రమలు నాతోటి కాదయ్యా అని ఆ రోజే యేసుక్రీస్తుల వారు రాజీ పడిపోయి ఉంటే ఈ రక్షణ మనకు దొరికేదా? చెప్పాలి దొరికేదా? నీకు నాకు రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తుల వారు శిలువలో ఆయన రాజీ పడలేదు. ఆయన రాజీ పడ్డాడా? ఎంత శ్రమలైనా, ఎంత వేదనైనా, ఎంత రక్తము గారినా, చెమట రక్తంగా మారినా, ఆ యొక్క గాయాలైనా, ఎంత తట్టుకోలేని వేదన పడ్డా కూడా భరించాడు ఆయన, ఓర్చుకున్నాడు ఆయన. ఆ యొక్క శిలువల గమ్యానికి చేరాడు, ప్రాణం పెట్టాడు, రాజీ పడలేదు. అపవాది అనుకుంటున్నాడు ఓడిపోయాడు అనుకున్నాడు. కాదు, శిలువ వేయబడిన తర్వాత వాడు ఓడిపోతాడని గ్రహించలేకపోయాడు. యేసు ప్రభుల వారే రాజీ పడిపోయి ఉంటే ఈరోజు మనకి రక్షణ వచ్చేదా? ఈ భాగ్యం దొరికేదా? ఆ పరలోక రాజ్యం దొరికేదా? ఈ రోజు ఆయన పిల్లలుగా ఈ రోజున ఆ ధన్యత మనకు వచ్చేదా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. రాజీ పడ్డాడా యేసయ్య? శ్రమలు ఏగలేక రాజీ పడిపోయి ఉంటే ఈ భాగ్యం వచ్చేదా? అమ్మ చెప్తారా? వచ్చేది కాదు. మరి యేసు ప్రభువే నిన్ను నన్ను రక్షించుకోవడానికి రాజీ పడకపోతే ఒక క్రైస్తవునిగా ఆయన కొరకు బ్రతకడానికి ఆ పరుగు పందెంలో మనం ఎందుకు రాజీ పడిపోవాలి? చిన్న సమస్యలు, చిన్న బాధలకు ఎందుకు మనం రాజీ పడిపోవాలి? అంత పెద్ద శ్రమలనే మన కోసం ఆయన భరిస్తే మనం ఆయన కోసం ఎందుకు రాజీ పడిపోకుండా ఎందుకు మనం నిలవకూడదు? మన కొరకు నిలిచిన ప్రభు, రాజీ పడిపోకుండా నిలిచి మనల్ని ఆ యొక్క గెలిపించిన ప్రభు ఉన్నాడే, మరి ఆయన కొరకు మనం ఎందుకు రాజీ పడిపోకుండా నిలవలేమంటారు? ఇది సాధ్యమా? సాధ్యం కాదంటారు. మన కొరకు అంత ప్రభు వేదన పడి జయమిచ్చాడే, రాజీ పడకుండా నిలబెట్టాడే, మరి ఆయన కొరకు ఈ లోకములో ఎన్ని శ్రమలైనా, అవమానాలైనా, నిందలైనా, అయ్యా నువ్వు నా కొరకు అంత పెద్ద శ్రమను భరించావయ్యా, సిలువను మోసావయ్యా, మొయిరాన్ని సిలువను మోసావయ్యా, పాపినైనా నన్ను, అయోగ్యుడైన నన్ను నా కొరకు 39 కొరడా దెబ్బలు తిన్నావు, మొయిరాన్ని సిలువను మోసావు, ఇంత పెద్ద శ్రమ నువ్వు పొందావయ్యా. ఈ లోకంలో ఈ చిన్న శ్రమలకు నేనెందుకు కృంగిపోవాలి? నేనెందుకు పడిపోవాలి? నేనెందుకు సావాసంలో మారిపోవాలి? ఏదేమైనా నేను రాజీ పడను. నా కొరకు నిలబడిన నీవు రాజీ పడకుండా నిలబడిన నీ కొరకు, అయ్యా నేను నీ కొరకు ఈ లోకములో రాజీ పడకుండా నిలుస్తాను అని నిలబడదుగా. క్రైస్తవుడు రాజీ పడకుండా పరుగు పందెంలో ముందుకు సాగాలి. ఆమేన్.